వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వివి కృష్ణంరాజు గారు. నమస్తే కృష్ణంరాజు గారు. నమస్తే అండి. హాట్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడో అప్పుడో అరెస్ట్ చేస్తారని చెప్పి మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా అయితే చాలా ఉత్సాహంగా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, లేదా అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముందుగా మీ వీటీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఒకవేళ అరెస్ట్ అయితే, ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఈ రెండింటికి కూడా ఆస్కారం ఉందండి. ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఎందుకు అరెస్ట్ కాకపోవచ్చు అంటే, జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలను ఇప్పటి వరకు కూడా ప్రాసిక్యూషన్ చూపించలేకపోయింది. ఎందుకంటే ఆరోపణలు చేయటం వేరు, వాటికి సపోర్ట్ చేస్తూ ఆధారాలు చూపించటం వేరండి. ఇప్పటి వరకు ఆధారాలు లేవు. ఆధారాలు చూపించాలి అంటే, ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది అంటే ఆ దొంగతనం జరిగినట్లుగా ఒక ఫిజికల్ ఎవిడెన్స్ కావాలి. తర్వాత మనీ ట్రయల్, ఆ దొంగతనంలో ఎంత పోయింది, ఆ సొమ్ముని ఎత్తుకెళ్ళిన వారు ఏం చేశారు, ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఇప్పటి వరకు ఎంతవరకు డబ్బు అనేది అవినీతికి గురయ్యింది అని ఏదో ఉజ్జాయింపుగా చెప్పారు తప్ప, అది ఏ రూపంలో ఎలా వెళ్ళింది అనే దానికి సంబంధించిన జాడలు ఇప్పటి వరకు కూడా ప్రాసిక్యూషన్ వారు న్యాయస్థానానికి సమర్పించలేదు. వారు ఏమంటారంటే, ఈ అక్రమంగా ఆర్జించిన డబ్బుతో 400 టన్నుల బంగారం కొన్నారు అంటారు. 400 టన్నుల బంగారం కొనాలి అంటే బ్లాక్ మార్కెట్లో, అంటే అఫీషియల్ మార్కెట్లో కాకుండా బ్లాక్ మార్కెట్లో అన్ని టన్నుల బంగారం కొనడం సాధ్యమేనా? అన్ని టన్నుల బంగారం కొనడానికి అవసరమైన నిధులను ఎవరు, ఎలా, ఎవరికి ఇచ్చారు? ఆ ట్రయల్స్ లేకుండా, అంటే ఆ జాడలు లేకుండా, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసేస్తాము అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇది నెంబర్ 1 అండి. ఇది నెంబర్ 2, గతంలో కూడా మీకు ఇటువంటి కేసుల్లో హడావుడి చేశారు. ఈ ఇటువంటి కేసుల్లో హడావుడి చేసి అరెస్టులు చూపించారు, కానీ తర్వాత ఆధారాలు చూపించకపోవడంతో కోర్టులు వాటిని కేసులు కొట్టేశాయి. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు 2G స్పెక్ట్రమ్ కేసులో కాంగ్రెస్, సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధినేతగా ఉన్న సమయంలో 2G స్పెక్ట్రమ్ కేసు అనేది బయటకు వచ్చింది. ఆ కేసులో కనిమొళి రాజాతో పాటు అనేక మందిని అరెస్ట్ చేశారు. అయితే అక్కడ కూడా మనీ ట్రయల్ లేదు, ఆధారాలు చూపించలేదు. చివరకు రాజా, కనిమొళిని ఇద్దరిని కూడా నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఇలా అనేక కేసుల్లో ఆధారాలు లేకుండా కేవలం అభూత కల్పనలతో ఛార్జ్ షీట్లు వేస్తే అవి కోర్టుల్లో నిలబడవు. ఇది కూడా, ఈ లిక్కర్ స్కామ్ కేసు కూడా అలాగే కోర్టులో నిలబడేందుకు ఆస్కారం కనిపించటం లేదు. ఎందుకంటే ఆ రోజున ఈ లిక్కర్ షాపులన్నీ కూడా ప్రభుత్వ హయాంలోనే పనిచేశాయి, ప్రభుత్వమే వాటిని నిర్వహించింది. కాబట్టి ఏంటంటే దీనికి, ఈ లిక్కర్ అమ్మకాల ద్వారా ఈ దోపిడీకి ఆస్కారం అనేది లేదు. ఎక్కడా కూడా ఎంఆర్పిని మించి కూడా పైసా కూడా ఎక్కువ చేసి అమ్మలేదు. ఈ రోజున ఏంటంటే ఎంఆర్పి మీద 20 రూపాయలు 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారు ఈ రోజున. అలాగే ఆ రోజున బెల్ట్ షాపులు లేవు, ఈ రోజున వాడవాడలా కూడా బెల్ట్ షాపులు వచ్చాయి. ఇలా అన్ని రకాలుగా చూస్తా ఉంటే లిక్కర్ స్కామ్ అనేది ప్రస్తుతం ఏపీలో ఈ కూటమి పాలనలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరుగుతోంది. కొన్ని వేల మంది ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కానీ ఆ రోజున ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తుంటే కోర్టులు దానికి సపోర్ట్ చేస్తాయా లేదా అన్నది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఆధారాలు చూపించలేకపోతే కోర్టులు వాటిని కొట్టివేసే ప్రమాదం ఉంటుంది, లేకపోతే ఇంకా మరికొంత దర్యాప్తు జరపమని చెప్పే ప్రమాదం ఉంటుంది. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో తనకు ప్రమేయం లేదని చెప్పి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. అది ఒకవేళ అరెస్ట్ చేస్తే, మీరు దాకా అన్నారు, అరెస్ట్ చేయటానికి అంత దమ్ము అనేది కూటమి నేతలకు ఉందని చెప్పి నేను అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ఏమవుతుందో చరిత్ర చాలా స్పష్టంగా చెప్పింది.
గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా అనామకంగా ఉన్న సమయంలో, అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరూ తోడు లేకుండా ఉన్న సమయంలో సోనియా గాంధీ ఆయనను అరెస్ట్ చేయించినప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత. ఈ సంగతి వీళ్ళకి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ని ఎందుకు అరెస్ట్ చేయటానికి ఆస్కారం లేదంటే, ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోని ప్రాంతీయ పార్టీ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ గల నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, నితీష్ కుమార్ కాదు, ఇంకోళ్ళు కాదని జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏ కార్యక్రమానికి వెళ్ళినా, అది బహుశా పరామర్శ కావచ్చు, పెళ్లి కావచ్చు, లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఇంక ఏదైనా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా అశేష జనావళి ఆయన చూడటానికి తరలి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎవరో జస్ట్ ఆయన వస్తున్నారని చెప్పి తెలిస్తేనే అన్ని వేల మంది వచ్చి మూగుతున్నారు. అంటే ఆయనకున్న ఆ జనబాహుళ్య మద్దతును కూడా ఈ కూటమి నేతలు గమనించి ఉంటారు. కాబట్టి ఏంటంటే అరెస్ట్ చేస్తాం అని చెప్పి అంటారు, కానీ చేసే ప్రయత్నం వాళ్ళు ఒకవేళ చేసినప్పటికీ కూడా కోర్టులు వారికి సహకరించకపోవచ్చు. కాబట్టి అంటే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నిజంగా ఒకవేళ అరెస్టు చేయగలిగితే అది కూటమికి భవిష్యత్తులో ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ తప్పుడు కేసులు పెట్టారు నా మీద అని చెప్పి ఊరు వాడ ఆయన పాదయాత్ర చేస్తాడు. ఆ పాదయాత్ర చేసిన తర్వాత ఈ కూటమి అనేది కకావికలమవుతోంది. ఈ సంగతి కూడా వారికి తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు, లోకేష్ తెలియకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటో బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు అరెస్టు చేయించే ప్రయత్నాలకు అంత వేగంగా ముందుకు వెళ్ళకపోవచ్చు. శ్రీధర్ గారు, ఓకే. ఈలోగా వైసీపీని బలహీనపరచడానికి కొంతమందినేమో పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు, లేదంటే కొంతమంది మీద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? ఏముంటదండి, ఇప్పుడు ప్రతిసారి కూడా ఓడిన పార్టీని మరింత బలహీనపరచడానికి గెలిచిన పార్టీ ప్రయత్నిస్తుంది. దాంట్లో మీకు సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదండి. ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత టీడీపీని ఖాళీ చేసే ప్రయత్నం చేయలేదు ఆయన. అంటే ఆయన రాజకీయాలకు దీన్ని మనం ఒక మెచ్చుకోవాల్సిన అంశంగా మనం భావించాలి. అంటే మనం ఈ శవాల మీద పేలాలు ఏరుకుంటాం అని చెప్పి ఒక మాట ఉంది. అలాగే ఈ చచ్చిన ఈ పార్టీని కూడా మనం ఇంకా మరింత కాస్త చంపి మనం లబ్ధి పొందుదామని చెప్పి ఆయన ఏనాడు అనుకోలేదు. కాబట్టి తిరిగి తెలుగుదేశం పార్టీ పుంజుకోగలిగింది. అదొకటి. ఇక్కడ వైసీపీకి వచ్చేటప్పటికి వైసీపీలో సహజంగానే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు చేస్తాడు. గతంలో కూడా చేశాడండి ఆయన. గతంలో అయితే 23 మంది శాసనసభ్యులను వైసీపీ నుంచి తీసుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చి చేశాడు. చేసినప్పటికీ కూడా వైసీపీ బౌన్స్ బ్యాక్ అయ్యింది, టీడీపీని ఒక చావు దెబ్బ కొట్టింది. కానీ అదే పనిని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేయలేదు. టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయలేదు. అయితే అరెస్టులు అంటారా, అరెస్టులు అనేవి చంద్రబాబు నాయుడు చేయించాడు, జగన్మోహన్ రెడ్డి చేయించాడు, అందరూ చేస్తారండి. అయితే రాజకీయ కక్షలతో అరెస్టులు చేయించడం అనేది, రాజకీయ కక్షలతో అణిచివేయటం అనేది చంద్రబాబుతోనే ప్రారంభమయ్యింది. ఇది మనం గమనించాలండి. మనం అనుకున్న రాజకీయ కక్షలు, రాజకీయ అణచివేతలు అని చెప్పంటున్నామండి. ఈ రాజకీయ అణచివేతలకు ఆద్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. అది ఎట్లాగంటే ఎన్టీ రామారావు గారిని ఆయన రాజకీయంగా అణచివేశాడు, రాజకీయంగా ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి రాజకీయంగా అణచివేశాడు. తర్వాత లక్ష్మీపార్వతి గారిని రాజకీయంగా అణచివేశాడు. ఆ తర్వాత హరికృష్ణుని రాజకీయంగా అణచివేశాడు. ఆ తర్వాత తనకు ఎదురు తిరిగిన తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడిని, ఆయన్ని కూడా రాజకీయంగా అణచివేశాడు. ఇలాగ అనేక మందిని రాజకీయంగా అణచివేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకు అలవాటే. అయితే ఇటువంటి రాజకీయ నాయకుల అణచివేతలకు తట్టుకొని నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం భావించాలి. జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ రోజున సోనియా గాంధీతో కుమ్మక్కయ్యి కంప్లైంట్ ఇప్పించి జస్ట్ కంప్లైంట్ తోనే అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు అనుకో. కానీ దానిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డాడు. అంటే ఇటువంటి రాజకీయ అణచివేతలు అనేవి
జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏమీ కాదు. వీటిని ఆయన సమర్థవంతంగా గతంలో తిప్పి కొట్టగలిగాడు. భవిష్యత్తులో కూడా ప్రజాబలంతో తిప్పి కొట్టడానికి ఆస్కారం కనిపిస్తోంది. శ్రీధర్ గారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.